గౌరవనీయులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల ప్రకారం ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు గారు బీఫామ్ ఇచ్చడానికి కూడా మాకు అందుబాటులో లేరు. ఆ ఉద్దేశంతో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కేసీఆర్ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కొన్ని మీడియాలు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని తెలంగాణలో కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. మేము ఆంధ్రాలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్స్ కావాలని చాలామంది అడుగుతున్నాం. తెలంగాణలో కన్నా మేము పోటీ చేస్తున్నాం, మాకు ఆంధ్రప్రదేశ్లో బీఫామ్స్ ఇవ్వండి, మీరు మేము గెలిపించుకొని మళ్ళీ మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గత 10 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉన్న చోట కూడా కేసీఆర్కి బంపర్ మెజార్టీ ఇప్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం హైదరాబాద్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే కేసీఆర్ గారికి నెంబర్ 1 మెజార్టీ ఇప్పించాం. ఇవాళ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో మాకు కేసీఆర్ గారు రథసారథి కానీ నిర్ణయించండి, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా మీకు మెజార్టీ ఇప్పించి గవర్నర్ పదంలో ప్రతిపక్ష హోదా కానీ గవర్నర్ స్థానంలో కానీ ఉంచుతామనేది మేము కోరుకుంటున్నాం. అట్లాగే మేము చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి సార్. గతంలో 10 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు 33 జిల్లాలు చేసాం. అభివృద్ధి శూన్యమైపోయింది. ఇవాళ ఉన్న పరిస్థితిలో కలెక్టర్ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి, గతంలో ఎట్లా ఉన్నాయి, 10 అసెంబ్లీలో ఉన్నప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పుడు సర్పంటేజ్ ఎట్లా ఉంది, 32 జిల్లాలు చేసిన తర్వాత ఏ రకంగా ఉంది. ఇవాళ అడుగంటిపోయినట్టుగా డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్ అని తీసుకోవాలి, ఎక్కడికి వచ్చినా కానీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ డెవలప్మెంట్ చేసేదానికి ఏం లేదు. జీతాలు పెరుగుతున్నాయే కానీ ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎక్కడా లేదు. దానికి తోడుగా మీరు ఇస్తున్నట్టు ఉచిత పథకాలు కూడా 100 ఎకరాల రైతు బంధు సార్. రైతు బంధు అనేది ఎక్కడ అవసరం లేనటువంటి బంధు. సామాన్య కౌలు రైతుకి రైతు బంధు ఇస్తే అతను చాలా సంతోషపడతాడు. 100 ఎకరాలు ఉన్న భూస్వామికి కూడా రైతు బంధు ఇస్తున్నారు. మన అప్పులు రాష్ట్రంలో ఉన్న అప్పులు ఏ రకంగా దిగజారిపోతున్నాం అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ రకంగా ఈ టైంలోనే 5 ఏళ్ళకే మనం 10 ఏళ్ళకే ఆంధ్ర రాష్ట్రం కానీ అటు తెలంగాణ కానీ జీతాలకు ప్రతి నెల వెళ్ళి కేంద్రం మెడలు ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి లేకుండా నేను ఒక పార్టీ కండవా కాకుండా మిగతా పరిస్థితులు అడుగుతున్నా. ఉచితాలు మొత్తం అరువులకు తప్ప మిగతా వాళ్ళందరికీ తీసేసి రావాల్సిన వాటికి ఇవ్వాల్సిందిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నానని నేను సన్నిహితంగా చేసుకుంటున్నాను. గతంలో మమ్మల్ని గెలిపించారనుకోండి ఇండిపెండెంట్ అభ్యర్థులని, మీకు ఇస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇవాళ ఎవరైనా సరే పోటీ చేస్తున్నారంటే ఒక అభ్యర్థి కోటీశ్వరుడై ఉండాలి. మా దగ్గర కోట్లు లేవండి, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం. మాకు వస్తున్నటువంటి అలవెన్స్ అంతా పేద వర్గానికి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. మా జీతాలు కానీ మాకు ఇస్తున్నటువంటి గండిమేళ్ళు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి వచ్చాలు మొత్తాన్ని కూడా పేద ప్రజలకు ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తాం. మేము ఇవాళ పేదలకు సేవ చేద్దాం అనుకునే అందరూ కోటీశ్వరులు కూడా సేవ చేస్తామని ప్రజాక్షేత్రంలో ఎవరు సేవ చేయలేదండి. 10 సంవత్సరాలు చూస్తున్నా ఒక్కొక్కరు ఆస్తులు పెరిగిపోతున్నాయి కానీ ఎవరు ఆస్తులు తగ్గలేదు. ఎవరింట్లో ఇస్తున్నారంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము ఇస్తున్నాం. వాళ్ళందరూ అంటున్నారు అమ్మా తాతకి మేము డబ్బులు ఇస్తున్నాం. మీ అన్నయ్య నేను అంటున్నా, ఏమండి ఈ పథకాలు రానప్పుడు ఎవరు అన్నదమ్ములకు అన్నం పెట్టుకోలేదా, తల్లిదండ్రులను ఎవరు చూడలేదా, ఇవ్వాలే చూస్తున్నారా, మీరు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు బతుకుతున్నారా అన్నట్టుగా అసలు ఈ రకంగా దిగజారిపోయి ఓట్లకి ఏ రకంగా అడుగుతున్నారనేది కూడా పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఉద్యోగ సంఘాలు 33 సంవత్సరాల నుంచి వాళ్ళకు 2 సంవత్సరాలు పెంచారు సార్. ఎందుకు సార్ వాళ్ళు పెంచడం? మీ దగ్గర డబ్బులు లేక వాళ్ళ చేత నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఒక రంగం ఉంటుంది. వాళ్ళ రిటైర్మెంట్ వయసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పిఆర్సీలు ఇవన్నీ లేకుండా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏ రకంగా వీళ్ళని గౌరవించి వాళ్ళకి ఓటు వేయాలనేది గుర్తుపెట్టుకొని దయచేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరుతున్నారు సార్. కేసీఆర్ గారిని బీఫామ్ ఇమ్మని గతంలో మొన్న 20 రోజుల కింద జరగడం అనేది జరిగింది సార్. నేను రేపు వెళ్ళి బీఫామ్ తీసుకురావడానికి వెళ్తున్నాను. బీఫామ్ తీసుకొచ్చి మళ్ళీ సెట్ దాఖలు చేస్తాను, లేకపోతే ఇండిపెండెంట్గానే కన్స్ట్రక్ట్ చేస్తా. కేటీఆర్ గారిని కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మాత్రం ప్రచారానికి తీసుకొస్తాను. కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గతంలో నేను అన్ని నియోజకవర్గాలకు అక్కడ తిరుగున్నాను. పోయినసారి అడిగినప్పుడు ఈసారి కన్ఫామ్గా టికెట్ ఇస్తానన్నారు. గతంలోనే అడిగాను బీఫామ్ నేను సెంట్రల్ నియోజకవర్గానికి, ఈసారి కన్ఫామ్గా ఇస్తామన్నారు. ఇస్తారనే నమ్మకంతోనే నేను ఇవాళ బీఫామ్ నామినేషన్ వేస్తున్నాను. వాళ్ళిద్దరిని కంపల్సరీ ఏ రకంగా అయినా సరే ప్రచారానికి తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేది ఖాయమని చెప్తున్నాను.